ఈ రోజు సెషన్ లో మనము ఇంట్రొడక్షన్ టు వర్డ్ ప్రెస్. ఓకే, సో బేసికలీ వర్డ్ ప్రెస్ మనకి ఎలా యూజ్ అవుతుంది ఇన్ ది రియల్ టైమ్ వరల్డ్ లో. ఓకే, సో ఇప్పుడుండే ప్రెసెంట్ సినారియోలో అంటే ఇప్పుడుండే ఇండస్ట్రీలో సో ఈ వర్డ్ ప్రెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఈ వర్డ్ ప్రెస్ నుంచి అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, సో వర్డ్ ప్రెస్ యూజ్ చేసి మనము ఎలాంటి వెబ్సైట్స్ ని బిల్డ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ ఇంట్రొడక్షన్ సో బేసిక్ ని మనము క్లియర్ గా నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో అందరికీ మనకు తెలిసాల్సిండేది సో వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్. ఓకే, ఈ వర్డ్ ప్రెస్ అంటే మీరు ఏదే వెబ్సైట్ చూసినా, ఇప్పుడు మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం అలైన్ ఎక్స్పర్ట్స్, ఆ మెడికల్ బిల్లింగ్ మాస్టర్, ఇవన్నీ మనం చూసాం. సో ఈ వెబ్సైట్స్ ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసి మనము బిల్డ్ చేసినాము. ఓకే, సో ఎందుకు మనము ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసి బిల్డ్ చేసినాము అంటే ఈ వర్డ్ ప్రెస్ అనేది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో అందుకనే మనము ఈ వర్డ్ ప్రెస్ అనేది ఈజీగా యూస్ చేస్తాం. ఓకే, ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసి మనము ఎలాంటి వెబ్సైట్ అయినా మనము బిల్డ్ చేయొచ్చు. సో ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఈ వర్డ్ ప్రెస్ లో మనము థీమ్స్ అనేది యూస్ చేస్తాం. సో థీమ్స్ అంటే ఏంటి సార్ అనొచ్చు మీరు. సో థీమ్స్ అంటే ఒక వెబ్సైట్, ఇప్పుడు మీరు అలైన్ ఎక్స్పర్ట్స్ ఏం చూసినారో అది ఒక థీమ్. సో మనం ఏం చేస్తామంటే ఆ థీమ్ ని కొన్ని థీమ్స్ ఫ్రీ ఉంటాయి, కొన్ని థీమ్స్ పెయిడ్ ఉంటాయండి. ఓకే, సో మనకి ఫ్రీది కావాలంటే సో కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. అంటే సో మీరు జస్ట్ ఒక సింపుల్ వెబ్సైట్ అనేది చూడొచ్చు. మీకు యూఐ యూఎక్స్ పరంగా అంటే యూజర్ లైక్ యూజర్ ఎక్స్పీరియన్స్, మళ్ళా యూజర్ ఇంటరాక్షన్ సో అంత ఉండదు, అంత మీకు ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్లో ఉండదు. ఓకే, సో మీరు జస్ట్ ఒక బేసిక్ వెబ్సైట్ ని సో ఈ ఫ్రీ థీమ్స్ తీసుకొని అక్కడ మీరు బిల్డ్ చేసుకోనొచ్చు. ఓకే, సో అందుకే ఇది ఈ ఫ్రీగా ఉండడం వల్ల సో ఈ వర్డ్ ప్రెస్ అనేది కంప్లీట్లీ మార్కెట్ లో ఫ్రీ థీమ్స్ లోనే లైక్ మనకి అవైలబుల్ ఉంది. సో ఈ ఫ్రీ థీమ్స్ యూస్ చేసి కూడా మీరు వెబ్సైట్ అనేది బిల్డ్ చేయొచ్చు. అలాగే మీకు యూఐ యూఎక్స్ పరంగా సో కొంచెము బాగా అపీలింగ్ గా ఉండాలంటే సో అట్ ద టైం మనం ఏం చేయాలంటే ఈ థీమ్స్ అనేది కొనుక్కొనాల్సి పడుతుంది. ఎలా కొనుక్కొనాలా, ఎలా సెలెక్ట్ చేయాలా అన్ని కూడా నేను చెప్పిస్తాను. ఓకే, సో నేను చెప్పినట్లే ఈ వర్డ్ ప్రెస్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్. ఓకే, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, బేసికలీ సిఎంఎస్ అంటామండి. ఈ సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే సో ఒక వెబ్సైట్ ని మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకొని బేస్డ్ ఆన్ యువర్ వెబ్సైట్, అది ప్రోడక్ట్ అయ్యుండొచ్చు ఆర్ లైక్ సర్వీసెస్ అయ్యుండొచ్చు. సో మీ వెబ్సైట్ కి మీ సర్వీసెస్ ఆ ప్రోడక్ట్ కి ఎలా కావాలో ఆ కంటెంట్ ని అప్డేట్ చేసుకొని మేనేజ్మెంట్ చేసుకొని ఒక వెబ్సైట్ ని సిఎంఎస్ అంటాం, అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో బేసికలీ ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని యూస్ చేసి మనం ఏం చేస్తాము, ఈ వర్డ్ ప్రెస్ ని ఒక వెబ్సైట్ ని ఈ వర్డ్ ప్రెస్ లో ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ బిల్డ్ చేసేది కూడా చాలా ఈజీ. సో మీకు ఈ వర్డ్ ప్రెస్ నుంచి ఓకే, సో ఈ వర్డ్ ప్రెస్ నేర్చుకోవడానికి యూ నిడ్ నాట్ రిక్వైర్డ్ ఎనీ నాలెడ్జ్. అంటే మీకు ఈ బేసిక్ ఆఫ్ జావా కావచ్చు, సి కావచ్చు, C++ కావచ్చు, ఆర్ పిహెచ్పి కావచ్చు, ఆ రూబిక్. సో మీకు ఇలాంటి టెక్నాలజీస్ అనేది అవసరమే ఉండదు. ఓకే, సో ఇది కంప్లీట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అనేది ఉంటాయి. సో కొన్ని టైమ్స్ అంటే సో కొన్ని టైమ్స్ మీరు కొన్ని సింటాక్స్ లైక్ పెట్టేసుకో, అంటే HTML సింటాక్స్ అంటామండి. ఆ బేసిక్ సింటాక్స్ అనేది మీకు వాడాల్సి పడుతుంది. లెట్స్ సే మీకు ఒక పారాగ్రాఫ్ ని బ్రేక్ చేయాలన్నా, ఒక దగ్గర బోల్డ్ చేయాలన్నా కొన్ని సింటాక్స్ అనేది వాడాల్సి పడుతుంది. దట్స్ వెరీ బేసిక్ నీడ్ నేను చెప్పిస్తా. సో మీకు లైక్ మీకు కోడింగ్ అనే లాంగ్వేజ్ అంటే కోడింగ్ అనేది అవసరం లేకున్నట్ల ఒక 10-15 సింటాక్స్ మీరు జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఒక లైన్ ని ఎలా బ్రేక్ చేయాలా, ఓకే, సో మళ్ళీ అలైన్మెంట్ ఎలా చేయాలా, బోల్డ్ ఎలా చేయాలా, సో ఇలాంటి దానికి సో మనము కొన్ని సింటాక్స్ అనేది ఓకే రిమెంబర్ చేసుకున్నట్టే జ్ఞాపకం పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ సింటాక్స్ ని కూడా నేను చెప్పిస్తా, యూ నీడ్ నాట్ టు వరీ. ఓకే, సో నేను చెప్పినట్లే ఈ వర్డ్ ప్రెస్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో త్రూ దిస్ సిఎంఎస్ అనేది యూస్ చేసి ఏదే రకమైన వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఈజీలీ. ఓకే, వితౌట్ మనకి ఏదే కోడింగ్ లాంగ్వేజ్ లేకున్నట్ల మనము ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఈ వర్డ్ ప్రెస్ నుంచి. ఓకే, సో ఈ వర్డ్ ప్రెస్ ఎప్పుడు మార్కెట్కి వచ్చింది అంటే 2003లో మనకి మార్కెట్ లోకి వచ్చింది. సో అప్పటి నుంచి ఓకే, సో ఈ రోజు వరకు అంటే 2024 వరకు మీరు తీసుకుంటే అరౌండ్ 40%, అంటే అవుట్ ఆఫ్ 100 వెబ్సైట్స్ లో 40% ఆఫ్ వెబ్సైట్స్ ఈ వర్డ్ ప్రెస్ పైనే ఉన్నాయి. ఓకే, సో ఈ వర్డ్ ప్రెస్ అనేది అంత ఇంప్లిమెంట్ అంటే మార్కెట్ ని అంతగా క్యాప్చర్ చేసుకుంది. ఓకే, సో ఎందుకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనము ఫ్యూచర్ లో చెప్పుకుందాం. ఓకే, సో క్లియరా అండి అందరికీను వర్డ్ ప్రెస్ అంటే ఏంటి అని క్లియరా అండి?
Yes, it is clear. ఓకే. Yes, సో sir. ఓకే. ఈ పీపీటీ కూడా నేను ఆఫ్టర్ క్లాస్ మీకు షేర్ చేస్తా. యూ నీడ్ నాట్ టు వరీ. ఓకే. సో మనము ఈ వర్డ్ ప్రెస్ ని యూజ్ చేసి సింపుల్ థింగ్ అండి. సో వర్డ్ ప్రెస్ అంటే ఏంటి? ఓకే. వర్డ్ ప్రెస్ అంటే ఇట్ ఈస్ ఏ ఫ్రీ టూల్ విచ్ ఈస్ సో వర్డ్ ప్రెస్ అనేది ఫ్రీ, ఓకే, విచ్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకే, విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఓకే. సో ఇది ఫ్రీగా ఉంది, అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. యూ కెన్ రెడీ టు బిల్డ్. సో ఇప్పుడు మనము జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మార్కెట్ లో రెడీ టు ఈట్, రెడీ టు కుక్ అనే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు రెడీ టు కుక్ అంటే ఇప్పుడు మ్యాగీ, ఇన్స్టంట్ ఉప్మా ఇలాంటివన్నీ వచ్చినాయి. సో దానికి ఏం చేస్తాము, జస్ట్ హాట్ వాష్ ని మిక్స్ చేసేసి మనము కన్జ్యూమ్ చేసేయచ్చు. సో అలాగే కూడా ఈ వర్డ్ ప్రెస్ అనేది అలాంటి రకమైన ఒక ప్రోడక్ట్ అని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే అలాంటి నేను అంటే ఒక జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నా. సో అలాంటి ఒక ప్రోడక్ట్, సో వేర్ మీ బిజినెస్ ని ఈజీగా లాంచ్ చేయొచ్చు. ఓకే. అంటే మీ వెబ్సైట్ ఆర్ మీ ప్రోడక్ట్, సో ఆర్ మీ సర్వీసెస్ ని త్రూ ఒక వెబ్సైట్ ముఖాంతరంగా మార్కెట్ కి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అంటే మీ యూజర్స్ కి షోకేస్ చేయొచ్చు యూజింగ్ దిస్ వర్డ్ ప్రెస్. ఓకే. సో వర్డ్ ప్రెస్ కంప్లీట్లీ ఫ్రీ, ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మీకు ఏదే రకమైన కోడింగ్ అనేది అవసరమే లేదు. ఈ వర్డ్ ప్రెస్ ఎప్పుడు వచ్చింది మార్కెట్ లోకి? వర్డ్ ప్రెస్ 2003లో మార్కెట్ కి వచ్చింది. అట్ ప్రెసెంట్ అరౌండ్ 40% ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ రన్నింగ్ ఆన్ వర్డ్ ప్రెస్ ప్లాట్ఫామ్ పైన. ఓకే. క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడ? Clear, No, sir. sir. ఓకే. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. ఓకే. సో ఎందుకు మనము వర్డ్ ప్రెస్ చూస్ చేయాలా? సో ఇప్పుడు మనకి ఓకే, సో వర్డ్ ప్రెస్ ఎందుకు చూస్ చేయాలా, అదర్ టెక్నాలజీస్ మనము ఎందుకు చూస్ చేయకూడదు అంటే, ఓకే, ఇప్పుడు వర్డ్ ప్రెస్ నేను ఫస్ట్ స్లైడ్ లో చెప్పుకున్నాం, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓకే. సో మళ్ళా మనకి ఏదే రకమైన కోడింగ్ లాంగ్వేజ్ వద్దు. ఓకే. సో ఏదే రకమైన మీకు కంప్లీట్ కోడింగ్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం ఉండదు. ఓకే. సో అందుకే మనము ఈ వర్డ్ ప్రెస్ ని చూస్ చేస్తాం. ఆర్ మీరు ఇప్పుడు మనము ఇంకా డెప్త్ గా చెప్పుకోవాలా అంటే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఒక స్టార్ట్అప్ బిజినెస్ అనుకుందాం. ఓకే. సో మీరు ఒక స్టార్ట్అప్ బిజినెస్ పెట్టారండి. ఇప్పుడు సో మీరు ఒక బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్ కి మీరు వెబ్సైట్ బిల్డ్ చేయాలా అనుకున్నారు అనుకోండి. ఓకే. సో మీరు ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసి, అంటే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీ వెబ్సైట్ అనేది మీరే బిల్డ్ చేసుకోవచ్చు. అదే మనం ఏమన్నా ఓకే, కొన్ని టెక్నాలజీస్ లైక్ జావా కావచ్చు, పిహెచ్పి కావచ్చు, ఆర్ అదర్ టెక్నాలజీస్ యూస్ చేసేసి మనము బిల్డ్ చేసుకోవాలంటే అప్పుడు మన దగ్గర అంత స్కిల్స్ ఉండదు. ఎందుకంటే మనము జావా నేర్చుకోలేదు. జావా నేర్చుకున్నా కూడా దాంట్లో మనము ఎలా క్వెరీస్ రాయాలా, సో ఇవన్నీ మనము ఎగ్జిక్యూట్ చేయాల్సి పడుతుంది. సో అందుకనే ఇట్ విల్ బి మీకు కాస్ట్ అనేది చాలా అయిపడుతుంది. అంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే బై యూజింగ్ అదర్ టెక్నాలజీస్ మీకు కాస్ట్ మళ్ళీ టైం కన్జ్యూమింగ్ చాలా పడుతుంది. సో నాట్ ఓన్లీ కాస్ట్ టైం అండి. సో మీరు ఓకే, నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఉన్నాయి, పెట్టేస్తా, బిల్డ్ చేసేస్తా, ఓకే, టైం ఉంది, నాకు ఒక మంత్ టైం ఉంది అంటే సో మీరు బిల్డ్ చేసేస్తారు అనుకోండి. సెకండ్ థింగ్, మీరు ఆ వెబ్సైట్ ని అప్ అండ్ రన్నింగ్ లోనే పెట్టాలా, ఎప్పుడే కానీ మీ వెబ్సైట్ డౌన్ అవ్వకూడదు. సో ఇలాగా మీరు చేయాలా అంటే, సో మీకు ఒక సపోర్ట్ సిస్టమ్, అంటే ఒక పర్సన్ మీకు, అంటే సో మీరు ఏ టెక్నాలజీలో బిల్డ్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ నాలెడ్జ్ ఉండే పర్సన్ మీకే అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ వెబ్సైట్ అనేది డౌన్ అవ్వకుండా అప్ అండ్ రన్నింగ్ ఉండాలా. సో ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్ గా రెజాల్వ్ చేసుకునే దానికి ఒక పర్సన్ కావాలా. ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్ లేదు కోడింగ్ లో కాబట్టి. సో మీకు ఏమైతుంది, మళ్ళా అక్కడ కాస్ట్ అనేది అక్కరింగ్, అంటే మీకు కాస్ట్ అనేది త్రూ అవుట్ మీ వెబ్సైట్ లైవ్ లో ఉన్నా కూడా మానిటర్ చేసి మెయింటైన్ చేసి అప్ అండ్ రన్నింగ్ లో పెట్టాలా అంటే అదర్ టెక్నాలజీస్ లో సో మీ దగ్గర నాలెడ్జ్ లేదు కాబట్టి సో అక్కడ అగైన్ ఇట్ ఏ కాస్ట్ మ్యాటర్స్. ఓకే. సో మీకు టెక్నాలజీ తెలిసి ఉండాలా, మళ్ళా కాస్ట్ కూడా తెలిసి ఉండాలా. సో అంటే బేసికలీ మీ డబ్బు అనేది చాలా స్పెండ్ అవుతుంది. ఓకే. సో ఎందుకు మనము చూస్ చేస్తామంటే బికాస్ ఆఫ్ దిస్, అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూజర్ ఫ్రెండ్లీ ఆర్ వీ కెన్ సే బిగినర్ ఫ్రెండ్లీ. సో జస్ట్ మీరు ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని కూర్చొని ఒక 1 వీక్ 10 days ప్రాక్టీస్ చేసేసినారు అంటే సో యూ విల్ బి థరో ఇన్ ఇట్. సో మీకు కంప్లీట్ గా తెలిసిపోద్ది ఇన్ అండ్ అవుట్ ఎలా నేను ఒక వెబ్సైట్ ని
యూజింగ్ వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి బిల్డ్ చేయాలా. ఇట్ ఈస్ జస్ట్ ఏ డ్రాప్ అండ్ డ్రాప్. సో ఇప్పుడు మీకు అందరికి క్యాన్వా సెషన్స్ హ్యాండిల్ చేశారు కదండి. సో అక్కడ ఏం కావాలా, మనకు ఒక లోగో కావాలా, ఒక సర్కిల్ వేయాలంటే అక్కడ పోయి సెలెక్ట్ చేసుకుని సో అక్కడ మనము డ్రాప్ అండ్ డ్రాగ్ అనేది చేసేస్తాం. సో అక్కడ పోయి సెలెక్ట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ మనము డ్రాప్ అండ్ డ్రాగ్. సో ఆల్మోస్ట్ మీరు క్యాన్వాలో ఒక ఇమేజెస్ ని ఎలా బిల్డ్ చేసుకుంటారో ఐ మీన్ డిజైన్ చేసుకుంటారో సిమిలర్ గా కూడా ఆల్మోస్ట్ మీకు 99% సిమిలర్ గానే ఉంటది. సో ఓకే, సో ఇక్కడ డ్రాప్ అండ్ డ్రాగ్ అనే ఫీచర్స్ ఉంటాయి. సో అది కూడా చెప్పుకుంటాం, ఫ్యూచర్ లో చెప్పిస్తాం మీకు. ఓకే, సో ఇక్కడ మీకు ఏం కావాలో దాన్ని డ్రాప్ అండ్ డ్రాగ్ యూజ్ చేసి సో మనము ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ది నెక్స్ట్ థింగ్ అంటే ఇట్ ఈస్ హైలీ కస్టమైజబుల్. ఓకే, మీరు ఎలా కావాలో మీ వెబ్సైట్ ని అలాగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైనా టెక్నాలజీస్కి వెళ్ళండి, సో అప్పుడు ఏం కావాలంటే మీకు ఎలా కావాలో అలా కస్టమైజేషన్ చేసుకోవాలంటే ఏం కావాలో మనకి అగైన్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే కోడింగ్ లాంగ్వేజెస్ సో మనకి తెలిసి ఉండాల్సి. ఓకే, సో ఇంకొకటి యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ గా మేజర్ గా ఎందుకు మనము ఈ వర్డ్ ప్రెస్ ని సజెస్ట్ చేస్తామంటే బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్, అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తాము. ఇది ఎలాగా ఆప్టిమైజ్ చేసేది ఇవన్నీ నేను చెప్తా. సో ఈ ఎందుకు ఇది ఇంత ఆప్టిమైజేషన్ అయింటది అంటే సో బికాస్ మనము ప్లగ్గిన్స్ వాడతాం అన్నమాట. ఓకే, ఆ ప్లగ్గిన్స్ వాడి మనకు గూగుల్లో క్రాల్ అవ్వడం కావచ్చు, మన వెబ్ కీవర్డ్స్ ని ర్యాంక్ చేయడం కావచ్చు, ఆర్ మన కంటెంట్ పబ్లిష్ చేస్తే ఎక్కడన్నా ఇమీడియట్ గా ఆ గూగుల్ క్రాలర్ కి ఇంటిమేషన్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ అంటే మీ సైట్ మ్యాప్ అన్న నేనేం చెప్పినా మీరు ఏదైనా వెబ్సైట్ లో ఒక బ్లాగ్ కానీ ఏదన్నా వెబ్సైట్ లో ఒక పేజ్ కానీ యాడ్ చేస్తే మీరు ఏం చెప్పినా సో మీ సైట్ మ్యాప్ అనేది అప్డేట్ చేసుకునేలా చెప్పినా. సో అంటే మీరు అదర్ టెక్నాలజీస్ వాడితే మీ సైట్ మ్యాప్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి పడుతుంది. కానీ వెన్ ఇట్ ఈస్ కమ్ టు ఈ వర్డ్ ప్రెస్ లో ఏం వాడతాము మనము ప్లగ్గిన్స్ అనేది వాడతాం. సో ఆ ప్లగ్గిన్స్ వాడడం వల్ల ఏమవుతుంది సో ఆటోమేటిక్ గా మనము ఒక బ్లాగ్ కావచ్చు ఆర్ అదర్ పేజెస్ కావచ్చు యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ప్లగ్గిన్స్ అనేవి ఓకే రికగ్నైజ్ చేసి గూగుల్ కి ఇంటిమేషన్ చేసేస్తాయి. ఏ గూగుల్ వీ హ్యావ్ వన్ న్యూ పేజ్ ఆర్ వీ హ్యావ్ ఏ బ్లాగ్, సో నువ్వు వచ్చి క్రాల్ చేసుకోపోని ఇంటిమేషన్ కూడా ఈజీగా అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ప్లగ్గిన్స్ వాడడం వల్ల నీ సైట్ మ్యాప్ అనేది ఆటో అప్డేట్ అవుతుంది. ఓకే, ఎవరి టైం మనము పై అప్డేట్ చేయడం అవసరం ఉండదు. సో ఈ ప్లగ్గిన్స్ ఉండడం వల్ల ఆటో అప్డేట్ అనేది ఈజీగా అవుతుంది. సో అందుకే ఇది మోస్ట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ. సిమిలర్లీ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫ్రెండ్లీనెస్, అంటే మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఆర్ మొబైల్ రెస్పాన్సివ్ బోత్ ఆర్ సేమ్. సో రెస్పాన్సివ్ అంటే ఏంటి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మొబైల్ డివైజెస్. ఓకే, సో ఇది చాలా టైమ్స్ చెప్పుకున్నాం. సో జస్ట్ టు రిపీట్, ఓకే, సో మన మొబైల్ డివైజెస్ అంటే ఇప్పుడు నేను యూస్ చేసే మొబైల్ దాని స్క్రీన్ సైజ్ ఎంత ఉంది 5.7 ఇంచ్ ఉంటుంది. మీరు యూస్ చేసే మొబైల్ ఇంకొకరు ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో హరి అయి ఉండొచ్చు ఆర్ కవిత గారు అయి ఉండొచ్చు ఆర్ ఎనీబడి, సో కళ్యాణ్ విజయ్ ఆర్ ఎనీబడి. సో మీరు యూస్ చేసే మొబైల్ సైజు మేబీ 6 ఇంచ్ ఉండొచ్చు, 6.1 ఇంచ్ ఉండొచ్చు. సో ఇలాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మొబైల్ డిస్ప్లే సైజు ఓకే ఈ వర్డ్ ప్రెస్ లో ఓకే సో ఇది మనము ప్లగ్గిన్స్ వాడడం వల్ల మీ వెబ్సైట్ ఈజీగా రెస్పాన్సివ్నెస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము వర్డ్ ప్రెస్ లో డిజైన్ చేసేటప్పుడు మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఓకే, మొబైల్ డివైజెస్ లో ఎలా కనిపిస్తుంది అంటే మీరు బిల్డ్ చేసుకునేటప్పుడే క్లియర్ గా మీరు ఓన్లీ మొబైల్ డివైజెస్ కి ఆఫ్ చేసి మొబైల్ డివైజెస్ తోనే చేంజ్ చేసుకోవచ్చు. సిమిలర్ గా డెస్క్టాప్ డివైజెస్ అంటే మొబైల్ డివైజెస్ మీరు వర్క్ చేసేటప్పుడు ఆ మొబైల్ డివైజెస్ ని లాక్ చేసి డెస్క్టాప్ డివైస్ మాటలోనే వర్క్ చేయొచ్చు. సో ఇలాగా మనము క్లియర్ గా చేసుకున్నట్టు అంటే మా వెబ్సైట్ అనేది ఈచ్ అండ్ ఎవరీ మొబైల్ డివైస్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్క్రీన్ రెజల్యూషన్ ఈ వర్డ్ ప్రెస్ లో చాలా బాగా రెస్పాన్సివ్ అనేది వస్తుంది. ఓకే, అది ఎలా చేయాలా అంతా మనము యాక్చువల్లీ ప్రాక్టికల్ క్లాస్ లో చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్కేలబిలిటీ. మీ వెబ్సైట్ ని సో నెక్స్ట్ లెవెల్లో స్కేల్ చేయాలా, ఆప్టిమైజేషన్ చేయాలా, ఆ యూఐ యూఎక్స్ ని ఇంకా మచ్ బెటర్ గా చేయాలా అనుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్కేలబుల్. ఓకే, సో మీ వెబ్సైట్ ని ఈజీగా మీరు స్కేల్ చేసుకోవచ్చు త్రూ దిస్ వర్డ్ ప్రెస్. ఓకే, క్లియర్ అండి ఎందుకు మనకి వర్డ్ ప్రెస్ చూస్ చేస్తాం. ఓకే, ఎందుకు మనము ఒక స్టార్ట్అప్ కంపెనీ కావచ్చు ఆర్ ఏదైనా ఒక చిన్న ప్రైవేటు లైక్ కన్సల్టింగ్ ఉండొచ్చు ఆర్ హెచ్ఆర్ ఉండొచ్చు. సో వి విల్ సజెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ పోండా అని చెప్పేది. సో ఎందుకంటే కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది, మెయింటెనెన్స్ లైక్ మీకు కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అండ్ మీన్ కాస్ట్ ఫ్రీగా అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎస్ఈఓలో చాలా బాగా ఆప్టిమైజేషన్ అవుతుంది బికాస్ ఆఫ్ ప్లగ్గిన్స్ వాడడం వల్ల. సో మళ్ళీ మొబైల్ డివైజెస్ కి చాలా బాగా రెస్పాన్సివ్నెస్ అనేది ఉంటుంది. మళ్ళీ సో కొన్ని రోజెస్ మీ బిజినెస్ అంతా బాగా జరుగుతూ ఉంది, సో కొంచెం రెవెన్యూ వచ్చింది, అప్పుడు మీరు స్కేలబుల్ చేసుకునేలా అంటే అప్పుడు మీరు
మీ వెబ్సైట్ ని చాలా బాగా స్కేలబుల్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా అండి? ఓకే, సో ఎవరండి హ్యాండ్ రైజ్ చేసింది? సార్ కళ్యాణ్. చెప్పు కళ్యాణ్. సార్ ఇది రోబోట్ డాక్ టీఎక్స్టీ కూడా మనం ప్లగిన్స్ వాడతామా సార్? ప్లగిన్స్ వాడతామండి, నేను చెప్పిస్తా అది. సో అందుకనే సో అది వస్తుంది, ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో అన్ని చెప్పిస్తాయి, డోంట్ వరీ. సో ఇట్ మ్యాప్ కావచ్చు, రోబోట్ డాట్ టీఎక్స్టీ కావచ్చు, నేను చెప్పిస్తాను, డోంట్ వరీ. ఓకే, SEO ఆప్టిమైజ్డ్ అంటే మొత్తం ప్లగిన్స్ ద్వారా మనము ఆప్టిమైజ్ చేస్తాం. యా సో SEO ఆప్టిమైజ్. సో ఇప్పుడు మనము SEO ఆప్టిమైజ్డ్, సో ఇది ఈ ఒక్క పాయింట్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తా, సో దట్ మీకు కొంచెం లైక్ ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. సో SEO ఆప్టిమైజేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ మీన్ బై SEO ఆప్టిమైజేషన్? ఓకే, సో SEO ఆప్టిమైజేషన్ అంటే ఒక పేజ్ మీరు బిల్డ్ చేస్తా ఉన్నారు. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వర్డ్ ప్రెస్ లో అయితే ఒక పేజ్ మీరు బిల్డ్ చేస్తా ఉంటే ఆ పేజ్ లో ఫోకస్డ్ కీవర్డ్, ఈ వర్డ్ చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఫోకస్డ్ కీవర్డ్ అంటాం. ఫోకస్డ్ కీవర్డ్ అంటే ఏంటి? మన పేజ్ లో ప్రైమరీ కీవర్డ్ ని మనము ఎప్పుడే కానీ ఫోకస్డ్ కీవర్డ్ అంటాం. సో ఈ పర్టికులర్ వెబ్ అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఓన్లీ వర్డ్ ప్రెస్ కి. సో ఇంకా వేరే రకమైన టెక్నాలజీస్ లో రాదండి ఈ వర్డ్, ఓన్లీ ఈ వర్డ్ ప్రెస్ లో ఫోకస్డ్ కీవర్డ్ అంటాం. అంటే ఏ కీవర్డ్ ని మీరు గూగుల్లో ఈ పర్టికులర్ పేజ్ కావచ్చు ఆర్ బ్లాగ్ కావచ్చు మీరు ర్యాంక్ చేయాలా అనుకుంటా ఉన్నారు, ఆ కీవర్డ్ ని వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫోకస్డ్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు మీరు కంటెంట్ అంతా వేసేసి, ఇమేజ్ అంతా వేసేసి, ఓకే, ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ ఇవన్నీ నేను చెప్తా, డోంట్ వరీ. సో ఇవన్నీ మనం ఆప్టిమైజ్ చేసినామంటే ఇక్కడ ఒక ప్లగిన్ వస్తుంది. ఓకే, వర్డ్ ప్రెస్ లో ది ప్లగిన్ నేమ్ ఏంటంటే యోస్ట్ SEO, YOST, యోస్ట్ SEO అనేది ఒక ప్లగిన్ వస్తుంది. ఆ ప్లగిన్ ఏంటంటే మీ పర్టిక్యులర్ పేజ్ అవుట్ ఆఫ్ 100 కి ఎంత ఉంది స్కోరు, మీ SEO స్కోరు ఎంత అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, సో అప్పుడు మీరు మీ SEO స్కోరు లెస్ దెన్ 90 ఉంటే మీరు ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా? ఓకే, ఆర్ మీ SEO స్కోరు 40 50 ఉంటే సో మీరు ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా? ఓకే, మీ వొకాబులరీ ఎలా ఉంది, సో మీ పారాగ్రాఫ్ సెంటెన్స్ ఫార్మాటింగ్ ఎలా ఉంది, సో పారాగ్రాఫ్ లెంతీగా ఉందా, దాన్ని డిక్రీజ్ చేయాలా? ఓకే, ఇంటర్నల్ లింకింగ్స్ ఉన్నాయా, ఎక్స్టర్నల్ లింకింగ్స్ ఉన్నాయా, మీ టైటిల్ ట్యాగ్ ఎగ్జాక్ట్ గా 60 క్యారెక్టర్స్ ఆర్ లెస్ దెన్ 60 క్యారెక్టర్స్ ఉందా, మీ డిస్క్రిప్షన్ 150 ఆర్ 160 క్యారెక్టర్స్ లోపల ఉందా, బిట్వీన్ 150 to 160 లో ఉందా, సో కాకపోతే చాలా తక్కువ ఉందా, ఆర్ చాలా ఎక్కువ ఉందా? సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చాలా బాగా రీడ్ చేస్తుంది ఈ ప్లగిన్. రీడ్ చేసి మనకి ఒక స్కోర్ అనేది ఇస్తుంది. ఆ స్కోర్ లో అప్పుడు మనము ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటా వస్తే మనకి మా ఓవరాల్ SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. సో అప్పుడు మనము బేర్ మినిమము 90, వరస్ట్ నేను చెప్తా అనేది సో 18 అన్నా మెయింటైన్ చేయండి మీరు. సో అప్పుడు ఏమవుతుంది, 80 మెయింటైన్ చేస్తే ఓకే మీ కీవర్డ్ అనేది సో దెర్ విల్ బి స్లైట్లీ హయ్యర్. ఓకే, గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ విల్ బి స్లైట్లీ హయ్యర్ ఛాన్స్ మీ కాంపిటేటర్స్ ని బీట్ చేసి మీరు ర్యాంక్ అవ్వడానికి. ఓకే, సారీ ఇదేమో పాపప్ వచ్చింది. ఓకే, సో అందుకని మనము ఈ SEOలో చాలా ఆప్టిమైజ్. ఎందుకు SEO ఆప్టిమైజ్డ్ అనేది ఒక టాపిక్ పెట్టినా అంటే ఇక్కడ మనము ఏదే బ్లాగ్ కావచ్చు ఆర్ వెబ్ పేజ్ కావచ్చు క్రియేట్ చేస్తే త్రో యోస్ట్ SEO అనే ఒక ప్లగిన్ యూస్ చేసి మన స్కోర్ ఎంత ఉంది అవుట్ ఆఫ్ 100 కి, ఓకే, సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా ఇంక్రీజ్ చేసుకున్నా ఇవన్నీ వస్తాయి. సో అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేసిన పర్టికులర్ గా SEO ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి. క్లియరా అండి? ఫోకస్డ్ కీవర్డ్, ఈ వర్డ్ మీరు ఎక్కడన్నా రాసుకోండి, ఫోకస్డ్ కీవర్డ్. సో ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ మేబీ 2-3 సెషన్స్ ప్రైమరీ కీవర్డ్ కదా సార్? ఆ ఫోకస్డ్ కీవర్డ్ అంటే ప్రైమరీ కీవర్డ్. సో ఇట్ మీన్స్ ఈ పర్టిక్యులర్ ఐదర్ బ్లాగ్ కావచ్చు ఆ పేజ్ కావచ్చు, ఆ పర్టిక్యులర్ పేజ్ లో నుంచి మీరు ఏ కీవర్డ్ గూగుల్లో ర్యాంక్ చేయాలా అనుకుంటా ఉన్నారు. సో దాన్ని ఫోకస్డ్ కీవర్డ్ అంటాము. మనం ఫర్దర్ క్లాస్ లో చెప్పిస్తాం ఇన్ డీటెయిల్. క్లియర్ అండి? ఇది ఎవ్రీ పేజ్ హ్యాస్ a focus keyword. Yeah, 100%. ఓకే, క్లియరా? వై వర్డ్ ప్రెస్ అనేది, వై చూస్ వర్డ్ ప్రెస్ అనేది. కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ పేజ్ అండి, నెక్స్ట్ స్లైడ్ కి. Yes sir. ఓకే, టైప్స్ ఆఫ్ వెబ్సైట్ దట్ వీ కెన్ బిల్డ్ అంటే త్రూ దిస్ వర్డ్ ప్రెస్ అనే ఓపెన్ సోర్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ సోర్స్. ఓకే, ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసి ఎలాంటి వెబ్సైట్స్ మనము బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ డస్ నాట్ హ్యావ్ లిమిటేషన్స్ అండి. నేను ఇలాంటి వెబ్సైట్స్ నే బిల్డ్ చేయాలా అనే ఒక లిమిట్ ఏది లేదు. సో జస్ట్ మీ ఒక ఇన్ఫర్మేషన్ కి
మీకు కొంచెం అర్థం కావాలని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని లిస్ట్ చేసిన. సో డోంట్ స్టిక్ ఇట్ టు ఓన్లీ ఇలాంటివే, నేను చెప్పిన లేదు ఉపేంద్ర సార్ చెప్పినారు అనేది, డోంట్ లిమిటెడ్ టు ఓన్లీ దిస్ లైక్ ఐదర్ ఇలాంటి వెబ్సైట్స్ నే బిల్డ్ చేయొచ్చు అని కాదు. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్, ఓకే, మనము ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ త్రో మనము వర్డ్ ప్రెస్ నుంచి బిల్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో మీరు ఎలాంటి వర్డ్ సైట్ అయినా బిల్డ్ చేయొచ్చు, కానీ మీరు కొంచెం బాగా రెస్పాన్సివ్ ఇలాంటి వెబ్సైట్స్ ని బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఆజియో ఇలాంటి వర్డ్ సైట్స్ అన్ని మీరు బిల్డ్ చేస్తాను అంటే సో మీకు కొంచెం నాలెడ్జ్ అనేది, అంటే కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం పడుతుంది. కానీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే బేసిక్ లెవెల్ ఆఫ్ వెబ్సైట్ అంటే మీరు ఒక కంపెనీ ఆర్ ఏదో ఒక ఫర్మ్, మేబీ హెచ్ఆర్ ఫర్మ్ ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేసుకుంటే, ఆర్ మీ ఇండిపెండెంట్ అంటే మీ ఇండివిజువల్ బ్రాండ్ బిల్డింగ్ కావాలా, మీకు ఒక బ్లాగింగ్ వెబ్సైట్ కావాలా అనుకుంటే సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూజ్ మీకు త్రో దిస్ వర్డ్ ప్రెస్ నుంచి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అంటే త్రో దిస్ వర్డ్ ప్రెస్ నుంచి ఎలాంటి సైట్స్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి మీరు బ్లాగింగ్ సైట్స్ అయి ఉండొచ్చు, ఓకే, ఆర్ మీకు న్యూస్ సైట్స్ అయ్యొచ్చు, అలాంటి వెబ్సైట్స్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్ బిజినెసెస్ వెబ్సైట్. వాట్ యూ మీన్ బై బిజినెసెస్? అగైన్ నేను చెప్తా ఉన్నా, మీకు మీరు ఏదే ఒక వెబ్సైట్ సో మీరు ఏదే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు ఆ బిజినెస్ కి మీరు షోకేస్ చేయాలా. సో మీ సర్వీసెస్ అయ్యొచ్చు, ఆర్ మీ ప్రోడక్ట్ ని లైక్ షోకేస్ చేయాలా అంటే సో మీ బిజినెస్ అనేది సో త్రూ దిస్ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళా మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నో సార్ నేను సర్వీసెస్ కాదు, సో నేను ఒక షోరూమ్, ఒక బట్టలది ఆర్ షూస్ ది ఏదో ఒక బ్రాండ్, నేను ఒక కొత్తది మార్కెట్ లోకి దిగుతా ఉన్నా, సో నాకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేసుకోనట్లా అన్నా కూడా మీరు ఈ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి ఈ కామర్స్ వెబ్సైట్ ని కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో సిమిలర్లీ పోర్ట్ఫోలియో. సో మీ పర్సనల్ బ్రాండింగ్ కావాలా, ఓకే, సో నాకు ఇప్పుడు ఉపేంద్ర, సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ నాకు ఒక పోర్ట్ఫోలియో కావాలా అంటే నా పేరులో upendra.digitalmarketer.com ఆర్ .in. సో ఇలాగా నేను ఒక పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకున్నాను అంటే నా పర్సనల్ బ్రాండింగ్ అనేది కావాలా. సో అన్నా కూడా మీరు త్రో ఇక వర్డ్ ప్రెస్ అనే ఒక వెబ్సైట్ యూస్ చేసి, ఆ టెక్నాలజీ యూస్ చేసి మీరు వర్డ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సిమిలర్ గా మీరు ఎడ్యుకేషనల్ వెబ్సైట్, సో మీది అంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా స్కూల్స్ ఆ కాలేజెస్ ఏదో ఒక స్టార్ట్ చేసినా సో మీరు మీ షోకేస్ చేయడం కదా, మీ లైక్ ఎలాంటివి సో ఆఫర్ చేస్తారు. సో మీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక వెబ్సైట్ అనేది చాలా అవసరం ఈ డిజిటల్ లైక్ యుగంలో. సో మీ వెబ్సైట్ లో మీ లైక్ కంప్లీట్ గా మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గురించి రాసుకొని, సో మీ ఎలా చేస్తారు, మీ ఫ్యాకల్టీ అది ఇది మీకు ఏమేమి ఉందో దాని అంతా షోకేస్ చేయాలంటే సో మీకు ఒక వెబ్సైట్ కావాలా. సో ఇలాంటి వెబ్సైట్స్ కూడా మనము అంటే ఎలా ఎడ్యుకేషన్ వెబ్సైట్స్ కూడా మనము త్రూ దిస్ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. సిమిలర్లీ బుకింగ్ ఆర్ ఈవెంట్ సైట్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు పొద్దున్నే లైక్ ఏదో ఒక డాక్టర్ అప్రోచ్ అవుతాడు, ఓకే, ఆర్ ఏదో ఒక బ్యూటీ పార్లర్, సో ఏదో ఒక సలూన్, సో వీళ్ళు అప్రోచ్ అవుతారు, నాకు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయి, ఆ వెబ్సైట్ లో సింపుల్ గా ఉండాలా, మళ్ళీ నాకు బుకింగ్ అనేది చేసుకోనాలా అంటే సో మీరు like other book calendar, like let's say for example calendar in simple way calendar ni integrate చేసుకొని ఈ బుకింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఈవెంట్స్ కావచ్చు, లెట్స్ సే మీరు ఈవెంట్ డెకోర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా మీరు వాళ్ళు బుకింగ్ చేసుకోనాలా అంటే ఓకే, సో అక్కడి నుంచి వాళ్ళు మీ వెబ్సైట్కి వచ్చేసి పర్టిక్యులర్ టైం స్లాట్ తీసుకొని ఓకే అక్కడ వాళ్ళు ఆ టైం స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ వస్తాడు, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మీది ఒక డెంటల్ క్లినిక్ ఉందండి, సో మీరేం చేస్తారు, క్లినిక్స్ కి పేషెంట్స్ వస్తూ ఉంటారు, సో కొంతమంది ఏం చేస్తారు ఆన్లైన్ లో కూడా బుకింగ్ కి ఓపెనింగ్ ఉంటుంది, సో ఆన్లైన్ లో కొంతమంది వచ్చేసి బుకింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను మీ వెబ్సైట్కి వస్తా, మీది ఏదో dental.com అని ఒకటి ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇప్పుడు విజయ్ డెంటల్ డాక్టర్, ఇప్పుడు విజయ్, సో విజయ్ డెంటల్ క్లినిక్ అని ఒక వెబ్సైట్ పెట్టుకున్నాడు అనుకుందాం. సో విజయ్ డెంటల్ క్లినిక్ కి నేను వస్తా, ఒక వెబ్సైట్కి వస్తా, నేను ఊరికి ఏదో ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తా, బెస్ట్ డెంటల్ డాక్టర్ అని, అప్పుడు విజయ్ ది వెబ్సైట్ వచ్చింది, విజయ్ dental.com అనే వెబ్సైట్కి వస్తా, అక్కడ ఈయనేం చేసి ఉంటాడు, బుక్ అండ్ అపాయింట్మెంట్ అని పెడతారు. సో ఇది మనకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటాం. సో బుక్ ఫలానా డేట్ కి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బుక్ ఇట్ ఫర్ 20th నేను బుక్ చేయాలా, ఎప్పుడు మార్నింగ్ 11:30కి నేను బుక్ చేయాలా. సో అప్పుడు మీరు ఆ టైం స్లాట్ తీసుకొని మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి సో అక్కడ మీ పర్టిక్యులర్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ బుకింగ్. సో ఇలాంటి సింపుల్ వెబ్సైట్స్ అంటే సింపుల్ టాస్క్స్ సో ఈ వర్డ్ ప్రెస్ లో మనకి ఈజీగా చేయొచ్చు. ఓకే, సో దట్స్ వై
ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది నాట్ లిమిటెడ్ టు ఎనీథింగ్. సో మనము ఏదే రకమైన బిజినెస్ ఈ వర్డ్ ప్రెస్ అనేది మనము వాడచ్చు. ఈ వర్డ్ ప్రెస్ అనే టెక్నాలజీని మనం వాడేసి ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరండి హ్యాండ్ రైజ్ చేసింది? క్లియర్ సార్. సార్ కళ్యాణ్ చెప్పు కళ్యాణ్. సార్, కంటెంట్ అనేది క్లయింట్ ఇస్తాడు సార్, లేకపోతే మనమే See, చేయాలా? ఇప్పుడు దట్ డిపెండ్స్ అండి. మనము లైక్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మనకి ఏమేమి కావాలా, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ అదే ఉంటది నాకు తెలిసి. సో వర్డ్ ప్రెస్ వర్క్ ఇక్కడ సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ అండి. ఓకే, సో వైస్ వర్సా ఇప్పుడు తీసుకుందాం. మీరు ఒక డాక్టర్ అండి, మీరు విజయ్, మీరు సారీ కళ్యాణ్, మీరు ఒక డాక్టర్. ఓకే, సో మీరు ఏదో ఒక సర్వీస్ ఇస్తా ఉన్నారు అనుకుందాం, ఆర్థోపెడిక్, డెంటల్ ఏదో. సో నువ్వేం చేస్తావు? హలో ఉపేంద్ర, నాకు ఒక వెబ్సైట్ కావాలా, ఆ వెబ్సైట్ లో హోమ్ పేజ్ ఉండాలా, అబౌట్ అస్ అంటే నా గురించి ఆర్ మా క్లినిక్ గురించి కొంచెం ఉండాలా, మళ్ళీ కాంటాక్టర్స్ పేజ్ ఉండాలి చెప్పేసి. సో నువ్వేం అంటే నువ్వు నాకు అలా చెప్తే నేనేం చెప్తా, డాక్టర్ మనకి ఫస్ట్ ఏదే ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఏంటి, మీ బిజినెస్ నేమ్ లో డొమైన్ ఉందా లేదా, సో అది చెక్ చేసుకున్నాను. మళ్ళీ డొమైన్ హోస్టింగ్ ఉందా లేదా, ఈ రెండు ఉంటాయి అంటే నెక్స్ట్ సో ఎలాంటి టెక్నాలజీలో మీరు మీ వెబ్సైట్ ని బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, సో దిస్ ఇస్ థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్, ఓకే ఎన్ని పేజెస్ కావాలా మీ వెబ్సైట్ కి? నాకు ఒక 3 పేజెస్ కావాలా అని నువ్వు చెప్తావు అనుకో. ఆ 3 పేజెస్ కి కంటెంట్ రాయాలా. సో కంటెంట్ మీరే రాసిస్తారా ఆర్ మనం రాయాల్సి పడుతుంది అంటే సో వాళ్ళకి చెప్పాలా. సో మన దగ్గర కంటెంట్స్ రైటర్స్ అని ఉన్నారు. సో దట్ విల్ బి చార్జ్ యాజ్ ఏ ఎక్స్ట్రా. వాళ్ళు ఒక వర్డ్ కి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్స్ ఆఫ్ బిజినెస్ వెబ్సైట్స్ యూ కెన్ బిల్డ్, ఇక్కడ ఒక వర్డ్ కి వాళ్ళు ₹1, ₹1.5, ₹1.20 ఆ ₹2 ఇలాగా మార్కెట్ లో చార్జ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళకి ఒక వర్డ్ కి ఇంత అవుతుంది అని చెప్పేసి మీరు చార్జ్ చేయొచ్చు. ఓకే, సో అలాగా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మీ ఇన్ఫర్మేషన్ ను క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకోవాలా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిజిటల్ మార్కెటర్ కి ఉండే బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. మనకి ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే డొమైన్ ఉండాలా, హోస్టింగ్ ఉండాలా, కంటెంట్ కావాలా, ఇమేజెస్ కావాలా, అలాగే సో ఎక్కడ బిల్డ్ చేస్తారు మీ వెబ్సైట్. సో మీరు వర్డ్ప్రెస్ లో డిజైన్ చేయాలనుకున్నారా ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీస్ డిజైన్ చేసుకున్నారా, అక్కడ కాస్ట్ ఎంత ఇన్వాల్వ్ అయింటది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మ్యాటర్స్. సో క్లియర్ కళ్యాణ్? సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా మనము వాళ్ళని అడగాల్సి పడుతుంది. ఓకే, కంటెంట్ మీరే రాసిస్తారా? కొంత టైమ్స్ ఏమవుతుంది అంటే సో కొన్ని క్లయింట్స్ ఉంటారు, సో వాళ్ళ సర్వీసెస్ కి వాళ్ళకుండే నాలెడ్జ్ మనకు ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే సో వాళ్ళే మనకు చెప్పాల్సి పడుతుంది. ఓకే, సో ఈ సర్వీసెస్ కి సో కొన్ని టైమ్స్ వాళ్ళే రాసిస్తారు. సో కొన్ని టైమ్స్ కంటెంట్ రైటర్స్ కి అవుట్సోర్స్ చేసి సో వాళ్ళ సర్వీసెస్ ని వాళ్ళ దగ్గర ఒక మీటింగ్ మీరు కనెక్ట్ చేసేసి సో వాళ్ళ ఎందుకంటే వీళ్ళు ఎలాంటి సర్వీసు, ఓకే వాళ్ళ కాంపిటేటర్స్ ఇలాగా వాళ్ళ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సో వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ దగ్గర కంటెంట్ అనేది రాపించుకున్నారు. క్లియర్ కళ్యాణ్? సార్, డూ యూ హ్యావ్ ఎనీ అంటే డాక్యుమెంట్ లాగా ఉందా సార్, అంటే ఏం అడగాలి అని? నేను ఇస్తా మీకు. అంతవరి ఇది చేసి మీకు ఫస్ట్ సెషన్ అంటే మీకు ఒక ప్రాపర్ ఫార్మాట్ లో ఒక చెక్ లిస్ట్, మీరు ఒక వెబ్సైట్ ని మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ని ఫ్రీలాన్సింగ్ చేస్తా ఉన్నారు అంటే మీకు బేసిక్ డీటెయిల్స్ ఏమేమి కావాలా ఆ లిస్ట్ అన్ని మన దగ్గర ఉన్నాయి, సుబ్బు సార్ దగ్గర ఉన్నాయి, అది నేను మీకు ఇస్తాను. ఓకే, సో నేను ఈ అడుగుతా. సో ఇఫ్ పాసిబుల్ రేపు సెషన్ లో ఒకసారి డిస్కషన్ చేద్దాం అది. ఓకే, సో లేదు అంటే మేబీ ఇట్ మే టేక్ 1 or 2 days నేను క్రియేట్ చేసి మీకు ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. Okay. Yes, sir. I have doubt, sir. After recording stop, I'll ask, sir, at the last. Okay, no problem. Okay, so ఈ slide clear అండి, types of websites that we can build on WordPress. Clear అండి అందరికీ? Okay, so moving to next website, how this WordPress works. Okay, so not only WordPress, simple terms లో చెప్పుకుందాం. ఏదే ఒక వర్డ్ ప్రెస్ కావచ్చు ఆర్ ఇట్ మే బి PHP వెబ్సైట్ అయి ఉండొచ్చు, ఇట్ మే బి జావా వెబ్సైట్ ఆర్ ఇట్ మే బి HTML వెబ్సైట్ అయి ఉండొచ్చు. ఎలా వర్క్ అవుతుంది? ఓకే, సో బేసికలీ మనకి ఇన్ జనరల్ టర్మ్స్ లో చెప్పుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇల్లు కట్టాలా అనుకుందాం, మీరు ఎవరైనా ఇల్లు కట్టాలా, ఇప్పుడు నేనే ఇల్లు కట్టాలా అనుకుంటే ఫస్ట్ నాకేం కావాలా, సైట్ అనేది కావాలా, అంటే ఒక ప్లేస్ అనేది కావాలా. సో ఆ ప్లేస్ అనేది ఉంటే దాన్ని బేస్ ఆ ప్లేస్ లో నేను ఇల్లు అనేది కడతాను. కరెక్టా?
కరెక్ట్ సార్. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయాలంటే మనకి హోస్టింగ్ అనేది, ఈ హోస్టింగ్ అనేది ఏంటంటే మీకు మీ ప్లేస్ ఉన్నట్ల, అంటే మీ సైట్ ఉన్నట్ల. సో ఇది హోస్టింగ్. సో మీ వెబ్సైట్ ని మీరు ఎంత బిల్డ్ అంటే, సో మీ హోమ్ ని అంటే మీ ఇల్లుని ఎంత బ్యూటిఫుల్ గా కట్టుకోనొచ్చు, కానీ దానికి బేస్ ఏంటి, మీకు ఒక సైట్ అనేది కావాలా. సో అందుకనే ఈ హోస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదే వెబ్సైట్ ని మీరు అంటే కస్టమర్ కి చూపియాలా అంటే ఈ హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎలా ఒక ఇల్లు కట్టాలంటే మీకు ఒక సైట్ ఎలాగ అవసరమో అలాగే ఇక్కడ హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హోస్టింగ్ ఉంటేనే మీ వెబ్సైట్ అనేది మీ యూజర్స్ కి ఆర్ కస్టమర్స్ కి క్లియర్ గా చూపిస్తాం, మా ప్రోడక్ట్ ఇది, మా సర్వీసెస్ ఇది, చూడండి నా వెబ్సైట్ ఎలా వస్తా ఉంది. సో ఇలాగా మనము చూపించచ్చు. సో అందుకనే ఈ హోస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్ అండి హోస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని? గైస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్. మాట్లాడండి. ఇప్పుడు ఎవరో హ్యాండ్ రైస్ చేస్తున్నారు కదా, ఎవరు లేదా? ఓకే, సో ఇప్పుడు వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఓన్లీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్, ఎనీ వెబ్సైట్. ఓకే, సో సిన్స్ మనం వర్డ్ ప్రెస్ చెప్పుకుంటాం కాబట్టి దట్స్ వై వర్డ్ ప్రెస్ ని నేను మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఒక వర్డ్ ప్రెస్ ఆ ఎనీ వెబ్సైట్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒక హోస్టింగ్ ఉంటుంది, ఆ హోస్టింగ్ తీసుకుని ఆ హోస్టింగ్ లో మన వెబ్సైట్ ని హోస్ట్ చేయాల్సి పడుతుంది. అంటే ఒక ఈ ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్ లో మనం ఇల్లు ఎలా కడతామో సిమిలర్లీ హోస్టింగ్ అనేది బేస్, ఆ హోస్టింగ్ లో మన వెబ్సైట్ అనేది హోస్ట్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ రిక్వైర్. ఓకే, సో హోస్టింగ్ సర్వర్ అంటే సేమ్. సో ఈ హోస్టింగ్ సర్వర్ ఉంటేనే ఓకే, సో మనము ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. కానీ ఈ వెబ్సైట్ బిల్డ్ చేయాలా అంటే, సో ఇంకొకటి మర్చిపోయినా, ఐఎమ్ సారీ, డొమైన్. ఈ డొమైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి, ఒక హ్యూమన్ పర్సన్ కి అందరికీ ఒక నేమ్ అనేది పెడతారు. ఇప్పుడు నాకు ఉపేంద్ర అంటారు, సో మిమ్మల్ని శ్రావణి అంటారు, మళ్ళీ కవిత, మిమ్మల్ని మళ్ళీ కళ్యాణ్, విజయ్, హరి, వాట్ ఎవర్ మేబీ. సో వాళ్ళ పేరుని ఎలా పెడతారో సిమిలర్ గా ఈ ఈ డొమైన్ అనేది అంత అవసరం. ఒక డొమైన్ అనేది మీ బిజినెస్ కి చాలా చాలా అవసరం. ఓకే, సో ఈ డొమైన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అవన్నీ మనము నెక్స్ట్ స్లైడ్ లో ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ ని హోస్ట్ చేయాలంటే హోస్టింగ్ ఎలా అవసరమో, సో దానికి ఇంకా ముందర ఆ హోస్ట్ చేయాలన్నా కూడా మీకు ఒక డొమైన్ కావాల్సి పడుతుంది. ఆ డొమైన్ మీరు కొనుక్కొనల్లా మీ డొమైన్. సో డొమైన్ ఎలా కొనుక్కొనల్లా, ఎక్కడి నుంచి కొనుక్కొనల్లా, ఇవన్నీ నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్టాల్డ్ హోస్టింగ్ సర్వర్. ఇన్స్టాల్డ్ హోస్టింగ్ సర్వర్ ఆర్ హోస్టింగ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. అంటే ఒక హోస్టింగ్ సర్వీసెస్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డొమైన్ ని కొనాలంటే ఎక్కడ వెళ్తారు? సో లెట్స్ సే మనం జస్ట్ ఒక నేమ్స్ చెప్తా మీకు. సో దట్ నేను ప్రాక్టికల్ గా ఈరోజు ఆర్ నెక్స్ట్ సెషన్ లో చూపిస్తాం. సో లెట్స్ సే గో డాడీ అయిండొచ్చు, ఆర్ హోస్టింగర్ అయిండొచ్చు, ఆర్ నేమ్ చిప్ అయిండొచ్చు, ఆర్ గూగుల్ డొమైన్స్ అయిండొచ్చు. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు మార్కెట్ లో. సో వాళ్ళ దగ్గర పోయేసి దీస్ ఆర్ ఆల్ అగైన్ కంప్లీట్లీ 100% ట్రస్టెడ్. ఓకే, సో డొమైన్ అనేది ఎనీ సర్వర్ ప్రొవైడర్స్, మీరు ఓన్లీ గో డాడీనే కాదు, ఆర్ నేమ్ చిప్పే కాదు, ఆర్ గూగుల్ డొమైన్స్ కాదు. సో ఎక్కడన్నా వెళ్ళేసి ఓకే మీరు డొమైన్ అనేది కొనుక్కొనొచ్చు. ఆ డొమైన్ ని కొనుక్కొని ఎవరెవరు డొమైన్ ఇస్తారో వాళ్ళు అందరూ 100% హోస్టింగ్ సర్వీస్ కూడా ఇస్తారు మీకు. ఓకే, సో మీకు కావాలంటే వాళ్ళ దగ్గరే హోస్టింగ్ అనేది కొనుక్కొనొచ్చు, ఆర్ సో మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా హోస్టింగ్ అనేది కొనుక్కొనొచ్చు. సో ఎలాగా అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే, సో గో డాడీలో మీ డొమైన్ అనేది కొనుక్కుంటారు అనుకుందాం. సో ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను మీకు, జస్ట్ థియరిటికల్ గా చెప్తా ఉన్నా అండి. సో ఈ గో డాడీ అనే ఒక వెబ్సైట్ ఉంది, అక్కడ వెళ్ళేసి నేను ఏదో ఒక డొమైన్ లెట్స్ సే ఉపేంద్ర.com అని చెప్పేసి ఒక డొమైన్ కొంటా. సో సిమిలర్లీ నేను హోస్టింగ్ అనేది నేనేం చేస్తా, లైక్ హోస్టింగర్ అని ఇంకో వెబ్సైట్. సో అక్కడ వెళ్ళేసి ఈ హోస్టింగర్ లో నేను హోస్టింగ్ అనేది కొనుక్కుంటా. సో ఇలాగా మీరు గోడాడీలోనే కాకుండా వేరే దగ్గర కూడా ఈ కాస్ట్ ఎవరికి మనకి కాస్ట్ అనేది లైక్ తక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది, మనం ఈ కాస్ట్ ని చూసుకొని సో మీకు ఎక్కడ కాస్ట్ తక్కువకి వస్తుందో, ఏది బెటర్ అనిపిస్తుందో అక్కడ మీరు మీ హోస్టింగ్ సిమిలర్లీ డొమైన్ అనేది మీరు కొనుక్కోవచ్చు. ఓకే, సో క్లియరా అండి ఎలాగా మనము హోస్టింగ్ డొమైన్. ఓకే, సో ఈ హోస్టింగ్ డొమైన్ మేజర్ గా, సో హోస్టింగ్ డొమైన్ ఓకే ఇవి రెండు. సో మళ్ళీ ఈ హోస్ట్ చేయాలా అంటే మనకి
హోస్టింగ్ అవసరం. ఓకే, ఇంతవరకు క్లియరా? ఫస్ట్ హోస్టింగ్ అంటే, డొమైన్ అంటే. సో ఇవి రెండు క్లియర్ అండి అందరికీను? ఎస్ సార్, క్లియర్ సార్. ఎవరో హ్యాండ్ రైజ్ చేసినారు కదండి ఇన్ బిట్వీన్. కళ్యాణ్ నువ్వా? No, sir. డన్. ఓకే, సో ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము దగ్గర డొమైన్ ఉంది, మన దగ్గర హోస్టింగ్ కూడా ఉంది. సో డొమైన్ ఉంది, హోస్టింగ్ ఉంది అంటే నెక్స్ట్ థింగ్ మనకి ఏం కావాలంటే, ఓకే ఇవన్నీ మనం ప్రాక్టికల్ గానే చూస్తామండి. సో నెక్స్ట్ థింగ్ ఏం కావాలంటే మీకు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని పడుతుంది. సార్ ఎలా క్రియేట్ చేసుకోవాలా వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అంటే నేను చెప్పిస్తా, ప్రాక్టికల్ గా చూపిస్తా. ఓకే, సో మనం పోయేసి బేసిక్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేయమండి. ఆల్రెడీ ఎవరో ఒక బిల్డ్ చేసింటారు కదా, ఆ థీమ్ ని మనము అంటే ఒక వెబ్సైట్ ని థీమ్ అంటాం. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మీరు వెబ్సైట్ కొనుక్కొని మీ వెబ్సైట్ అంటే థీమ్ కొనుక్కొని మీరు వెబ్సైట్ లో వేసుకుంటే అది మీరు థీము అంటే మీ వెబ్సైట్ లో వేసుకున్నారు కాబట్టి అది మీ సొంతం అది. ఓకే, సో వన్ టైము మీరు ఇన్వెస్ట్ చేసేసి సో బాగుండే యూఐ యూఎక్స్ ని తీసుకొని మీరు వేసేసుకోనొచ్చు. ఓకే, సో ఇలాగా మీరు ఒక థీమ్ అంటాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, థీమ్ అంటాం ఒక వెబ్సైట్ కి. ఓకే, ఒక థీమ్ ని మనము ఐదర్ పర్చేజ్ చేయొచ్చు, పెయిడ్ ని పర్చేజ్ చేయొచ్చు, ఆర్ ఫ్రీగా అవైలబుల్ ఉండే మార్కెట్ లో. సిన్స్ వర్డ్ ప్రెస్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి కొన్ని ఫ్రీగా ఉంటాయి. ఆ ఫ్రీ థీమ్స్ కూడా మీరు మీ హోస్టింగ్ సర్వర్స్ లోకి ఓకే ఇంపోర్ట్ చేసుకుని హోస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా, ఎలా హోస్ట్ చేసుకోవాలా, వల్ల మీరు ఎలా పాయింటింగ్ చేయాలా, ఇవన్నీ నేను చెప్పిస్తా వన్ బై వన్. ఓకే, సో అలాగా మీరు ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఈ యాక్సెస్ టు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అంటే ఈ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది ఈ థీమ్ ని మనము ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కడ, సో మీ డొమైన్ ని మీ హోస్టింగ్ లో ఫస్ట్ కనెక్ట్ చేయాలా. కనెక్ట్ చేసినాక ఈ హోస్టింగ్ ఉంటుంది కదండి, ఈ హోస్టింగ్ లోకి మనము ఈ థీమ్ ని మనం షార్ట్ లిస్ట్ చేసిన థీమ్ ని మనకి నచ్చిన థీమ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు ఆల్రెడీ ప్రీ బిల్ట్ అయింటాయి, ఆ ప్రీ బిల్ట్ అయినది మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుని అవి మనము మన డొమైన్ అంటే మన వెబ్సైట్ కి ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇది చేసినాక ఓకే, సో ఈ డాష్ బోర్డ్ అనేది మనకి వస్తుంది. అది ఎలా వస్తుంది ఇవన్నీ నేను చెప్పిస్తాను. ఓకే, నెక్స్ట్ యూజ్ థీమ్స్. అదే నేను ఇప్పుడు ఏం చెప్పినా, సో థీమ్స్ అనేది ఉంటాయి. ఈ థీమ్స్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోండి. థీమ్స్, సో ఈ థీమ్స్ అంటే ఏంటి బేసికలీ, సో మీరు మీ వెబ్సైట్ కి ఒక టెంప్లెట్ ఆర్ టెంప్లెట్ ని థీమ్ కూడా అంటాం. ఓకే, సో మల్టిపల్ ఇప్పుడు అంటే మేబీ నేను రేపు సెషన్ లో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా. ఓకే, సో ఒక థీమ్ ని ఎలా మీరు సెలెక్ట్ చేసుకున్నాలా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెచ్ఆర్ కన్సల్టింగ్ ఏజెన్సీ అయింటే, హెచ్ఆర్ కన్సల్టింగ్ ఏజెన్సీ రిలేటెడ్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. అంటే థౌజండ్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. వెబ్సైట్స్ అనకూడదు, థీమ్స్ అనాలా. సో థౌజండ్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సిమిలర్లీ మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్, సో ఈ కామర్స్ వెబ్సైట్ లో కూడా లెట్స్ సే మీరు క్లాత్స్, లెట్స్ సే టీ షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్ ఇలాంటివి సెల్ చేస్తాను. అలాంటివి థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి మార్కెట్ లో. సో దాన్ని మీరు ఎలా షార్ట్ లిస్ట్ చేయాలా. ఓకే, సిమిలర్లీ మీరు ఏదైనా ఒక క్లౌడ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ అనుకోండి, ఈ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ కి ప్లెంటీ ఆఫ్ ఉంటాయి. సిమిలర్లీ ఒక బేబీస్ ది, సో బేబీస్ కి రిలేటెడ్ ప్రోడక్ట్స్, క్లాత్స్ అంబాలంటే దానికి రిలేటెడ్ ప్లెంటీ ఉంటాయి. సిమిలర్లీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీ దగ్గర స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి ప్లెంటీ ఆఫ్ ఉంటాయి. సో ఇలాగా కేటగిరీ వైజ్ ప్లెంటీ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో ఆ థీమ్స్ లో మీకు నచ్చిన ఒక థీమ్ ని షార్ట్ లిస్ట్ చేసుకొని, సో ఆ థీమ్ ని ఐదర్ పే ఉంటే పే చేసి బై చేయాల్సి పడుతుంది, ఆర్ ఫ్రీ దొరికితే సో మీరు ఓపెన్ సోర్స్ కాబట్టి సో ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు మీ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎలా ఇంపోర్ట్ చేయాలా ప్రాక్టికల్ గా మనం చెప్పుకున్నాం ఫర్దర్ క్లాసెస్ లో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ థీమ్. మీరు ఈ వర్డ్ ప్రెస్ లో థీమ్స్ అనేది వేసుకొని మీ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సారీ, ఎవరైనా క్వశ్చన్స్ అడిగారండి? లేదు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. థీమ్స్ అనేది లైక్ ఒకరు పర్చేస్ చేసి ఇంకా ఇంకొక పర్చేస్ చేసాక అయ్యలేదా? వెరీ గుడ్ క్వశ్చన్ కవిత గారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్ పెట్టుకున్నా. నేనేం చేస్తా, మెన్స్ ది షర్ట్స్, ప్యాంట్స్, టీ షర్ట్స్, సో ఇవన్నీ ఉంటా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా సో సేమ్ బిజినెస్ లో ఉన్నారు. సో మీరు సేమ్ థీమ్ తీసుకొని వచ్చా అంటే 100% మీరు తీసుకొని వచ్చండి. సో ఎందుకంటే ఇప్పుడు సింపుల్ అండి. సో ఫ్లిప్కార్ట్ లో మీరు ఒక ప్రోడక్ట్ కొంటారు, నేను కూడా సేమ్ ప్రోడక్టే కొంటా. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆర్ మీరు ఒక i20 కార్ కొంటారు అనుకోండి, నేను i20 కారే కొంటా, ఎందుకంటే నాకు అది ఇష్టం. సో ఇట్ ఈస్ సేమ్ అండి. సో మీరు కొనొచ్చు, నేను కొనొచ్చు, కళ్యాణ్ కొనొచ్చు, వినయ్ గారు కొనొచ్చు, ఎవరైనా కూడా థీమ్ అనేది కొనొచ్చు. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు మీరు తీసుకుంటే అంతే, ఆ థీమ్ ని వేరే వాళ్ళు తీసుకోకూడదు అనేది
ఏమీ ఉండదు ఇక్కడ, అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవరన్నా కొనొచ్చు, ఎవరన్నా వాడుకోవచ్చు. ఓకే, Okay, and then why we have to purchase it? It is not available freely. ఫ్రీగా ఉండదు కదండి మీకు యూఏఈ యూఎస్ పరంగా. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్, ఇప్పుడు ఈ డెవలపర్స్ అంతా ఉంటారు కదండి, వీళ్ళు ఏం చేస్తారు అంటే, సో ఇలాంటి మంచిగా ఉండే థీమ్స్ అనేది బిల్డ్ చేసేస్తారు. సో యూజింగ్ దే టెక్నాలజీ, కోడింగ్ నాలెడ్జ్ యూజ్ చేసి, సో దాన్ని ఏం చేస్తారు, సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ గా కన్వర్ట్ చేసేసి, ఓపెన్ సోర్స్ కన్వర్ట్ చేసేసి మీకు అమ్ముతారు. సో మీరేం చేసుకొనొచ్చు అంటే, మీరు కోడింగ్ గీడింగ్ ఏమీ ఉండదు, అక్కడ ఉండే ఇమేజెస్, అక్కడ ఉండే కంటెంట్ ఇవి చేంజ్ చేసుకోనొచ్చు. ఓకే, Okay. సో అలాగా మీరు లెట్స్ సే మీకు ఎలా కావాలో అలాగా మీరు ఫర్దర్ కంటెంట్ అనేది, ఇమేజెస్ అనేది అప్లోడ్ చేసుకుంటారు. సో నాకు ఎలా కావాలో నేను అలాగా కంటెంట్, ఇమేజెస్ అనేది అప్లోడ్ చేసుకుంటాను, అంతే. Okay, got it. ఓకే, సో ఈ థీమ్ అనేది డెఫినెట్ గా ఒక థీమ్ ని మల్టిపుల్ మెంబర్స్ కూడా కొనొచ్చండి. ఓకే, సో సిమిలర్లీ ప్లగ్గిన్స్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్లగ్గిన్స్ అండి. ఫ్రీ ప్లగ్గిన్స్ ఉంటాయి, పెయిడ్ పబ్లిక్ ఉంటాయి. సో ఫ్రీలో అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, సో మనం ఏం చేయలేము. సో మీకు పెయిడ్ కావాలంటే, సో కొన్ని లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఉంటాయి, అంటే 1 టైం తీసుకుంటే మీరు లైఫ్ టైం వాడచ్చు, లైఫ్ టైమ్స్ అప్డేటర్స్ వస్తూనే ఉంటాయి, ఫీచర్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. కొన్ని ఏంటంటే ఓకే, సో మీరు ఎవరీ మంత్ ఆర్ ఎవరీ ఇయర్ రిన్యూ చేసుకోవాల్సి పడుతుంది, అలాంటి ప్లగిన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మీరు పేజెస్ అంటే వెబ్ పేజెస్ కావచ్చు, పోస్ట్ అంటే బ్లాగ్ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకనే వర్డ్ ప్రెస్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ టు బిల్డ్. క్లియర్ అండి? సో హౌ వర్డ్ ప్రెస్ వర్క్, నాట్ ఓన్లీ వర్డ్ ప్రెస్, ఎనీ వెబ్సైట్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, సో మీకు ఒక వెబ్సైట్ కి ఒక డొమైన్ అనేది కావాలా, ఒక హోస్టింగ్ అనేది కావాలా, దానిపైన సో ఐదర్ మీకు కోడింగ్ నాలెడ్జ్ వచ్చి ఉంటే యూ బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్, ఆర్ సో ఫ్రీగా అవైలబుల్ ఉండే థీమ్స్ ని వేసుకొని మీరు మీ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తారంటే వర్డ్ ప్రెస్ లో బిల్డ్ చేయొచ్చు. క్లియర్ అండి? క్లియర్ సార్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్ అండి. చెప్పండి, ఎవరికి రైజ్ చేశారు కొన్ని క్వశ్చన్స్? హ్యాండ్ రైజ్ చేసింది ఎవరండి? సార్ కళ్యాణ్ సార్. చెప్పు కళ్యాణ్. సార్ ఇది ఓన్లీ మీరు డెస్క్టాప్ కి చెప్తున్నారు సార్, వెబ్సైట్ డిజైనింగ్ మొబైల్ వర్షన్ కదా? నో, మొబైల్ కి కూడా చెప్తా అండి, అందుకే కదండి ఎప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నా కదండి, ఏదో ఇక్కడ ఫ్రెండ్లీనెస్ అని చెప్తున్నాం కదండి. ఇది మనం డెస్క్టాప్ కి బిల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా మొబైల్ కి చేయలేమా సార్? ఆటోమేటిక్ మొబైల్ కూడా అవుతుందండి, అది ఆటో అవుతుంది, యూ నీడ్ నాట్ టు వరీ. మొబైల్ డెస్క్టాప్ రెండు అవుతుంది. ఓకే, సో మళ్ళా ఇన్ కేస్ మొబైల్లో ఎక్కడన్నా ఇమేజెస్ కట్ అయ్యేది అలాగైతే మీరు ఏం చేయొచ్చు అంటే, డెస్క్టాప్ ది లాక్ చేసేసి మొబైల్ ది ఓపెన్ చేసుకుని అప్పుడు మొబైల్ కే మీరు అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి రెండు అంటే మీరు డెఫినెట్ మీరు లైక్ ఓన్లీ డెస్క్టాప్ కే మనము సపరేట్ గా బిల్డ్ చేయాలా, మొబైల్ కే డిఫరెంట్ అలాగేం లేదండి, ఆటోమేటిక్ గా ఆప్టిమైజ్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ వస్తే అప్పుడు మీరు డెస్క్టాప్ లో ఆర్ మొబైల్లో ఎక్కడ ఇష్యూ వస్తాయి అక్కడ, ఇప్పుడు మనము డెస్క్టాప్ చేస్తూ ఉంటాము, అప్పుడు మొబైల్ ది మనము కొన్ని సెక్షన్స్ డిస్టర్బ్ అయిపోతాయి వర్డ్ ప్రెస్ లో. సో అది వర్డ్ ప్రెస్ అవ్వకుండా మీరు ఏం చేస్తారు అంటే, మొబైల్ మీరు ఓకే లాక్ చేసేసి డెస్క్టాప్ లో ఏమైనా అలైన్ కావాలంటే మీరు డెస్క్టాప్ లో చేయండి. సిన్స్ మొబైల్ మీరు లాక్ చేస్తున్నారు కాబట్టి, సో మీకు డెస్క్టాప్ లో మోడ్ లో ఏమే చేంజ్ చేసినా అవి ఏది చేంజెస్ మొబైల్ డివైజెస్ లో అవ్వదు. ఓకే కళ్యాణ్, క్లియరా? డౌట్ ఉందా? స్టిల్ క్లియర్ కాలేదా? సార్ క్లియర్ సార్, క్లియర్. కానీ అది మొబైల్లో కరెక్షన్స్ చేసుకోవాలి కదా సార్ ఖచ్చితంగా? ఖచ్చితంగా మీరు మొబైల్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకోవాల్సి పడుతుంది, ఇన్ కేస్ ఎగ్జాక్ట్ గా ఆప్టిమైజ్ కాలేదు అంటే. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో ఎనీ డౌట్స్ అండి ఇంకా ఎవరికన్నా? ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్ అండి. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ వర్డ్ ప్రెస్ టెర్మినాలజీస్. ఓకే, సో బేసికలీ కొన్ని టర్మ్స్ వస్తాయి, అందుకనే నాకు మీకు చెప్పాలనిపించింది. సో అందుకనే ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ ఈ టర్మ్స్ బై దిస్ టైం అందరికీ తెలిసి ఉంటుంది, జస్ట్ రీకాల్ అండి. ఓకే, సో కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ ఉంటాయి వర్డ్ ప్రెస్ లో. పోస్ట్ వర్సెస్ పేజ్. సో పోస్ట్ అంటే ఏంటి, పేజ్ అంటే ఏంటి? సో బేసికలీ పోస్ట్ అంటే ఏమంటామంటే, ఒక బ్లాగ్ ఆర్ ఒక ఆర్టికల్ ని మనము పోస్ట్ చేస్తే దాన్ని మనము పోస్ట్ అంటాము. సో పేజ్ అంటే ఏంటి, ఇప్పుడు సర్వీసెస్ లో ఒక పేజ్ బిల్డ్ చేసాం అనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పేజ్. ఓకే, క్లియరా అండి? సో పోస్ట్ అంటే మీరు బ్లాగ్ ఆర్టికల్ ని ఏమన్నా పోస్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పోస్ట్.
లేదు మీ సర్వీసెస్ లో ఆర్ మీ వెబ్సైట్ లో ఏదన్నా, సో ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ బ్లాక్ లో పార్ట్ కాకున్నట్లా, సో మీ సర్వీసెస్ లో అయిండొచ్చు ఆర్ మీ ప్రోడక్ట్స్ లో అయిండొచ్చు, మీ వెబ్సైట్ లో ఏదన్నా పేజ్ యాడ్ చేస్తే ఆ దాన్ని మనము పేజ్ అంటాం. క్లియర్ అండి? పోస్ట్ కి పేజ్ కి డిఫరెన్స్. ఇక్కడ పోస్ట్ అంటే బ్లాగ్ ఆర్ ఆర్టికల్, పేజ్ అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ మెయిన్ వెబ్ పేజ్. సో ఐదర్ ఇట్ మే బి ఏ ప్రోడక్ట్ పేజ్ అయిండొచ్చు ఆర్ ఇట్ మే బి ఏ సర్వీసెస్ పేజ్ అయిండొచ్చు. క్లియర్ అండి? క్లియర్. ఓకే. సో నెక్స్ట్ థీమ్స్. సో నేను చెప్పిన థీమ్స్ అంటే మీ వెబ్సైట్ డిజైన్, అంటే మీ వెబ్సైట్ డిజైన్ ఆర్ మీ వెబ్సైట్ టెంప్లెట్స్ అని అంటాం. సో థీమ్స్ టెంప్లెట్స్ ఓకే రెండు సేమే. సో మీ వెబ్సైట్ లో ఓకే, సో మీ ఒక బిజినెస్ కి ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. రేపు చూపిస్తా అండి ఇది. సో ఈరోజు జస్ట్ నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తా ఉన్నా కాబట్టి సో ఇది కొంచెం మీకు డిఫికల్ట్ అనిపించచ్చు, కానీ రేపు ప్రాక్టికల్ గా చూపిస్తా. డు నాట్ మిస్ టుమారో సెషన్. సో ఈ థీమ్ మీ వెబ్సైట్ కి, సో మీ బిజినెస్ కి ఐ మీన్ సో ఎలాంటిది సూట్ అవుతుంది వెబ్సైట్, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని, అంటే ఎలాంటి థీము మన బిజినెస్ కి సూట్ అవుతుందో సో దాన్ని సెలెక్ట్ చేసుకునే దానికి థీమ్ అంటాం. ఓకే. సో వర్డ్ ప్రెస్ లో థీమ్స్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ప్లగిన్స్. ప్లగిన్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన. సో వర్డ్ ప్రెస్ లో దెర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి. సో దట్ మే బి ఎనీ ప్లగిన్, అంటే మీ వెబ్సైట్ స్పీడ్ ఆప్టిమైజ్ చేయడానికి ఒక ప్లగిన్ ఉంటుంది. ఓకే. మీ సైట్ మ్యాప్ అప్డేట్ చేయడానికి ఒక ప్లగిన్ ఉంటుంది. సో మీ robot.txt ఫైల్స్ ఓకే దానికి ఓకే, ఆర్ మీ ఏం చెప్పుకున్నాం, స్కీమా మార్కప్ లాంగ్వేజ్ స్కీమాస్ చెప్పుకున్నాం. సో దానికి ఒక ప్లగిన్ ఉంటుంది. సో ఇలాగా మనము చాలా ఓకే వర్డ్ ప్రెస్ లో ప్లగిన్స్ అనేది వాడతాం. ఎందుకంటే ఈ ప్లగిన్స్ ఫ్రీలీ అవైలబుల్ కొంతవరకు, సో కొన్ని టైమ్స్ పేడ్ అనేది అడుగుతుంది. అంటే మనకి ఎక్స్ట్రా మనకు వాంట్ టు టేక్ ఇట్ అవర్ టెక్నాలజీ ఆర్ సో ఎస్ఈఓలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, మనము నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే ఈ ప్లగిన్స్ లో కొన్ని ప్లగిన్స్ కావాల్సి పడుతుంది. సో అందుకే ఈ ప్లగిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ ప్రెస్. ఓకే. నెక్స్ట్ విడ్ గేట్స్. విడ్ గేట్స్ అంటే స్లైడ్ బార్ కంటెంట్ బ్లాక్స్. సో ఇది నేను చెప్తా. అంటే ఇప్పుడు మీరు అలైన్ ఎక్స్పర్ట్ వెబ్సైట్ కి వెళ్తే ఒక స్లైడ్ వస్తుంది, సో ఒక 4-5 సెకండ్స్ లాగా ఇంకొక స్లైడ్ వస్తుంది హోమ్ పేజ్ లో, సో మళ్ళీ ఇంకొక స్లైడ్ వస్తుంది అది. సో బేసికలీ ఆ స్లైడ్ బార్స్ మూవ్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ విడ్ గేట్స్. ఓకే. విడ్ గేట్స్. ఓకే. సో ఇది మీరు అలైన్ ఎక్స్పర్ట్ ఒకసారి చూపిస్తా. ఓకే. ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ గివ్ మీ సెకండ్, లెట్ మీ ఇంక్రీజ్ ది బ్రైట్నెస్. ఇప్పుడు మనము లోడింగ్ అండి, అలా మీ మూమెంట్. సార్ ఇందులో వాడిన ప్లగిన్ ఏంటి సార్? మనము అలైన్ ఎక్స్ప్రెస్ వాడిన ప్లగిన్ ఏంటి సార్? సారీ అలైన్ ఎక్స్ప్రెస్ లో వాడిన ప్లగిన్ ఏంటి సార్ అంటున్నాను. ప్లగిన్ అంటే ప్లగిన్స్ చాలా ప్లగిన్స్ వాడతామండి. ఓకే. సో ఇక్కడ థీమ్ అంటే ఇప్పుడు మీరు కనిపిస్తా ఉందండి నా స్క్రీన్. So did you use Yes, sir. కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ స్లైడ్స్ అనేది ఆటో చేంజ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ స్లైడ్స్ చూడండి, ఇక్కడ స్లైడ్ చేంజెస్ అవుతా ఉన్నాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ విడ్గెట్స్. అంటే సో మీరు ఇక్కడ alignexperts.com అనే ఒక వెబ్సైట్ కి వస్తే ఈ పర్టిక్యులర్ ఇప్పుడు ఎండైర్ విండో ఇక్కడ ఏం చూస్తా ఉన్నారు, ఈ కంప్లీట్ విండో ఇక్కడ ఈ స్లైడ్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ విడ్గెట్స్. సో ఈ విడ్గెట్ లో ఆటో స్లైడ్స్ అవుతా ఉంటాయి. ఓకే. ఈ స్లైడ్స్ ని మనము ఎలా చేయాలా, సో ఇదన్నీ మనము చెప్పుకుందాం. సో దిస్ ఈస్ నథింగ్, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ విడ్ గేట్స్ అంటే ఏంటి అని చెప్తాను. ఓకే. did you use Elementor, sir? ఎలిమెంటరే మనం యూజ్ చేసేది వర్డ్ ప్రెస్ లో. ఎలిమెంటరే చాలా వరకు యూజ్ చేస్తామండి. అదే నేను చెప్తాను మీకు అర్థం క్లాసెస్ లో. సో ఇప్పుడు మీకు ఎలిమెంటర్, సో దానికంత ఏం చెప్పకపోతే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే అవి ప్రాక్టికల్ గా చెప్పేటప్పుడు మనము అవి చూసుకుంటే చాలా బాగా మంచిది. ఓకే. సో నెక్స్ట్ మెను సైట్ నావిగేషన్. బేసికలీ మీరు ఏదే వెబ్సైట్కి వెళ్ళినా సో పైన ఒక మెను ఉంటుంది. సో ఆ మెనూని నథింగ్ బట్ మెను ఆర్ మనము నావిగేషన్ అంటాం. సో ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్ళాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా అన్నా కూడా మనము ఆ నావిగేషన్ అనేది ఆర్ ఆ మెనూ బార్ అనేది వాడతాం. ఓకే. సో నా నెక్స్ట్ ఈ బ్లాక్ ఎడిటర్ అనేది నేను చెప్తా అండి. బ్లాక్ ఎడిటర్ ఇస్ నథింగ్ బట్ సో జస్ట్ మీరు ఒక వెబ్సైట్ లో, మీరు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఒక సెక్షన్ లో ఒక బ్లాక్, అంటే ఒక సెక్షన్ అనేదానికి ఒక బ్లాక్ అంటాము. ఆ బ్లాక్ ని ఎలా ఎడిట్ చేయాలా, దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ ఎడిటర్. ఓకే. సో
అంటాము. సో ఇది నాట్ ఎస్ సార్ డిస్కనెక్ట్ సారీ Sir, disconnect. ఐఎమ్ సారీ. సో ఈ బ్లాగ్ ఎడిటర్ ఈజ్ నథింగ్ బట్ మీ ఒక వర్డ్ ప్రెస్ ఒక వెబ్ పేజ్ లో ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సో మీకు అలైన్ ఎక్స్పర్ట్ వెబ్సైట్ కనిపిస్తా ఉందా అండి? Yes, sir, కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవర్ సర్వీసెస్ ఉంది కదండి, ఈ అవర్ సర్వీసెస్ అనేది ఒక బ్లాక్ అన్నమాట. ఓకే. సో ఇది కంప్లీట్ గా ఒక బ్లాక్ వర్డ్ ప్రెస్ లో ఇక్కడ మీరు ఈ మళ్ళీ ఈ బ్లాక్ లో ఈ పర్టిక్యులర్ సెక్షన్ ది మీరు కంటెంట్ ఎడిట్ చేయాలా, ఈ సెక్షన్ ది. సో ఇవన్నీ మనము ఈ బ్లాక్ ఎడిటర్ అనేది యూస్ అంటే బేసికలీ ఆ పర్టిక్యులర్ సెక్షన్ అంటాము, ఆ సెక్షన్ ని సో టెక్నికల్ వర్డ్ బ్లాక్ ఎడిటర్ అంటాం. ఆ బ్లాక్ ని ఎలా ఎడిట్ చేయాలా ఇవన్నీ మనము చెప్పుకుందాం. ఓకే. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఎడిటర్. సో ఏమన్నా ఈ టెర్మినాలజీస్ లో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఆర్ కన్ఫ్యూజన్స్? లాస్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ బ్లాక్ ఎడిటర్ అని చెప్పేసా పేరేంటి సార్ అది పేరు? సో ఈ బ్లాక్ ఎడిటర్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ మీరు ఒక వెబ్ పేజ్ లో ఇప్పుడు అలైన్ ఎక్స్పర్ట్ లో వెబ్సైట్ కనిపిస్తాను కదండి. ఓకే. సో ఇక్కడ ఒక ఇండస్ట్రీ వి సర్వ్ అనేది ఇక్కడ నుంచి ఈ పర్టిక్యులర్ అంటే ఇక్కడ వరకు. ఓకే. సో లెట్ మీ జూమ్ అవుట్ అండి. సారీ యా సో ఇక్కడ లెట్ మీ జూమ్ అవుట్ ఎ బిట్. సో ఇక్కడ కళ్యాణ్ నీకి ఈ ఇండస్ట్రీస్ వి సర్వ్ అనే ఒక సెక్షన్ కనిపిస్తాను కదా, ఈ సెక్షన్ కి ఒక బ్లాక్ అంటాము. ఓకే. సో ఈ బ్లాక్ ని మనము ఎడిట్ చేసేకి ఓకే ఈ బ్లాక్ ఎడిటర్ అనేది వాడతాం. అంటే సో వెరీ సింపుల్, ఆ ఎడిటర్ అనేది మనము వాడతాం. ఏదే ఒక సెక్షన్ అని కూడా అంటాము. సో నార్మల్ లాంగ్వేజ్ లో సో మనము ఈ వర్డ్ ప్రెస్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుంటే బ్లాక్ ఎడిటర్ అంటాము. ఆ పర్టిక్యులర్ బ్లాక్ ని మీరు ఎడిట్ చేయాలా అంటే ఓకే దాన్ని బ్లాక్ ఎడిటర్ ఆర్ సెక్షన్ ఎడిటర్ ఆర్ యూ కెన్ కాల్ ఇన్ యువర్ నార్మల్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే. క్లియర్ సార్? సారీ గూటెన్బర్గ్ ఏంటి సార్? గ్లూటెన్బర్గ్ నే వి కాల్ ఇట్ యాజ్ ఏ బ్లాక్ ఎడిటర్. ఆ టర్మిన్ ఈ బ్లాక్ ఎడిటర్ కే సో టెక్నికల్ టర్మ్ లో వర్డ్ ప్లేస్ లో గ్లూటెన్బర్గ్ అంటాం. దర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. ఓకే. జస్ట్ ఆ టర్మినాలజీకి మీకు ఎక్స్ప్లెయిన్. సో ఈ టర్మినాలజీకి గ్లూటెన్బర్గ్ కి బ్లాక్ ఎడిటర్ బోత్ ఆర్ సేమ్ అండి, నథింగ్ డిఫరెంట్. ఓకే. సో క్లియర్ అండి ఇది. సో ఈ టర్మినాలజీస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. సార్ ఇది టీమ్స్ పేడ్ ఎంత ఉంటాయి సార్ మినిమమ్? అది నేను మీకు చూపిస్తా. స్టార్ట్ ఫ్రమ్ లైక్ $4 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ టు $1,000 ఆల్సో. సో రేపటి సెక్షన్ లో మనము థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నా, అసలు థీమ్ అనేది ఎలా ఉంటది, సో ఇవన్నీ మనము ఒక 10 డిఫరెంట్ సెక్టర్ ని తీసుకొని సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇవన్నీ మనము రేపటి సెక్షన్ లో నేను చెప్పిస్తా. కళ్యాణ్ డోంట్ వరీ. ఓకే. నాకు తెలుసు మీకు ఇప్పుడు క్యూరియాసిటీ ఉంటుందని. డెఫినెట్ గా రేపు సెక్షన్ లో నేను చెప్పేస్తా, రేపు క్లాస్ చెప్పు కదా. ఈ కామర్స్ దాంట్లో మీరు అంటే పేమెంట్ గేట్వే కూడా చూపిస్తారు సార్ ఇంటిగ్రేషన్? పేమెంట్ గేట్వే ఉండదు. పేమెంట్ గేట్వే ఇట్ అన్ ఎక్స్టర్నల్ ఆప్షన్. ఎందుకంటే ఈ పేమెంట్ గేట్వే అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు మనీ. ఓకే. సో ఇట్ విల్ కమ్ అండర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఓకే. సో ఈ పేమెంట్ గేట్వే అనేది అంటే మీరు ఒక లెట్స్ సే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో నాకు తెలిసింది మీ క్వశ్చన్. సో ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో సో ఒక ప్రోడక్ట్ అనేది మీరు ఐదర్ యూ కెన్ గో అండ్ ఆర్డర్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్ యూ పే ఆన్లైన్. ఓకే. ప్రీపెయిడ్ మోడ్ లో కూడా మీరు పెట్టొచ్చు. కానీ మీరు ఈ పర్టిక్యులర్ వర్డ్ ప్రెస్ లో మీరు అది ఎక్స్టర్నల్ పేమెంట్ గేట్వే అనేది ఈవెన్ మీరు కోడింగ్ వెబ్సైట్ బిల్డ్ చేసినా కూడా మీరు ఇట్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ దాన్ని మీ వెబ్సైట్ లో మీరు ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సి పడుతుంది. ఇట్ ఈస్ కొంచెం కోడింగ్ చాలా అవసరం దానికి. సో మనము ఈ వర్డ్ ప్రెస్ సెక్షన్ లో ఈ దాన్ని మనం కవర్ చేయమండి. సో పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్. సో ఈ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ కి సో డిపెండ్స్. ఇప్పుడు మీరు రేజర్ పే వెళ్ళినారనుకోండి, సో రేజర్ పే కి వాళ్ళదే ఓన్ వే ఆఫ్ ఇంటిగ్రేషన్ మెథడ్స్ ఉంటాయి. సో ఆర్ మీ ఫోన్ పేకి వెళ్ళినారనుకోండి, ఫోన్ పేది డిఫరెంట్ ఉంటాయి. అలాగా దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఇప్పుడు మార్కెట్ లో పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. సో ఆ పేమెంట్ గేట్వే తీసుకోవాలన్నా అంటే మీరు కొన్ని డాక్యుమెంటేషన్ వాళ్ళకి సబ్మిషన్ చేయాలా. సో జస్ట్ ఇప్పుడు రేపు నువ్వు అప్లై చేసేసి నువ్వు డైరెక్ట్ గా నేను లైక్ కళ్యాణ్ నాకు పేమెంట్ గేట్వే కావాలంటే సార్ తీసుకోండి అని వాళ్ళు ఇయ్యరు. సో మీరు మీ పర్సనల్ గా మీరు వాడాలా అనుకున్నా కూడా అంటే పర్సనల్ గా ఏదో ఒక బిజినెస్ చేసి వాడాలా అన్నా కూడా మీ డాక్యుమెంటేషన్ సచ్ యాజ్ ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు,
ఓకే, సో ఇలాంటి డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి వస్తుంది. సిమిలర్ వే మీరు ఒక బిజినెస్ కి ఉన్నారు అంటే 100% ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సబ్మిట్ ఓకే బిజినెస్ ది జిఎస్టి అండ్ బిజినెస్ ది పాన్ కార్డ్. ఆర్ మీరు బిజినెస్ ఓనర్ అంటే మీ పర్సనల్ బిజినెస్ ఓనర్ కింద మీ పర్సనల్ పాన్ ని మీరు సబ్మిషన్ చేసేసి మీరు పేమెంట్ గేట్వేని ఫస్ట్ తీసుకొని మళ్ళా మీరు ఆ పేమెంట్ గేట్వేని మీ వెబ్సైట్ లో ఇంటిగ్రేషన్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ డిఫరెంట్ అండి. అది మనము కంప్లీట్ గా డెవలప్మెంట్కి వెళ్ళిపోతాం దానికి వెళ్తే. సో మీకు కానే కావాలా ఇంటిగ్రేషన్ చేసుకునేది అంటే, సో మీరు ఇప్పుడు లెట్స్ లేజర్ పే తీసుకున్నారు అనుకోండి. సో లేజర్ పే సపోర్ట్ టీమ్ దగ్గర మీరు కనెక్ట్ అయితే సో వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోవాలి. క్లియర్ కళ్యాణ్? సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పరా సార్ పేమెంట్ గేట్వేది? పేమెంట్ గేట్వే నేను మీకు చూపిస్తా అండి, కానీ ఇంటిగ్రేషన్ మెథడ్స్ అని నేను అంత డెప్త్ గా మనం పోమండి. సో దిస్ ఈస్ కళ్యాణ్, ఇవి మనం ఏం చెప్తాం యాక్చువల్లీ ఈ వర్డ్ ప్రెస్ అనేది జస్ట్ మనకి తెలిసిండలా కాబట్టి నేను ఇంత డీటెయిల్ గా మీకు చెప్తున్నా. సో యాక్చువల్లీ ఆ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఇవన్నీను మనము డెవలప్మెంట్ కింద వచ్చేస్తామండి. సో మనమే అంతా చేసేస్తే వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డెవలప్మెంట్? మనమే డెవలపర్స్ అయిపోతాం, మనమే మార్కెటర్స్ కూడా అయిపోతాం. సో నేను మీకు సో బేసిక్ లెక్స్ ఏదో ఒక సిటిఏ దగ్గర కనెక్ట్ చేసేసి పేమెంట్ గేట్వే, ఇప్పుడు నాది పర్సనల్ రేజర్ పే ఉందండి. సో నేను కొన్ని ప్రోడక్ట్స్ అవి ఇవి నేను అమ్ముతా. సో నాది పర్సనల్ పేమెంట్ గేట్వే ఉంది. సో మీరు ఒక వెబ్సైట్ లో ఒక్క క్లిక్ కొడితే మీకు పేమెంట్ గేట్వేకి ఎలా తీసుకొని వెళ్తుంది అదంతా నేను చూపిస్తా. కానీ మీ వెబ్సైట్ లో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ సో ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదండి. సో ఒక ప్రోడక్ట్ కి మేబీ 100 రూపీస్ ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ కి 20,000 ఉండొచ్చు, ఇంకొక ప్రోడక్ట్ కి 1 lakh ఉండొచ్చు. సో అప్పుడు అలాంటి ఇంటిగ్రేషన్ నాకైతే రాదు, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ 100% కోడెడ్ లాంగ్వేజ్ మీకు అవసరం. సో అప్పుడు ఎందుకంటే సెక్యూరిటీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో అది మనం చేయలేమండి. ఓకే, సో మీకు బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పేమెంట్ గేట్వేలో మీ సిటిఏ బటన్స్ దగ్గర ఎలా క్లిక్ చేసుకోవాలా, ఎలా యాడ్ చేయాలా, అక్కడి నుంచి మీరు పేమెంట్ గేట్వేకి ఈజీగా ఎలా రీడైరెక్ట్ చేయాలా, అది కావాలంటే నేను చెప్పిస్తాను. సార్ మరి ఇంకా మనం షాపిఫై లో చేసుకుంటాం బెస్ట్ కదా సార్ ఈ కామర్స్? షాపిఫై మచ్ బెటర్. మీ ఎవరు చెప్పింది మీకు ఈ వర్డ్ ప్రెస్ కి? ఇంకా షాపిఫై బెస్ట్, ఎందుకంటే షాపిఫై అనేది మీకు రెడీమేడ్. సో వెళ్ళేసి మీరు షాపిఫైలో జస్ట్ మీరు ఏమైనా మీ ప్రోడక్ట్ దాని వాల్యూ, సో పేమెంట్ గేట్వేను అక్కడే వచ్చేస్తుంది, మీకు ఎక్స్టర్నల్ పేమెంట్ గేట్వే కూడా అవసరం ఉండదు. సో జస్ట్ మీ డాక్యుమెంటేషన్ ఇచ్చేస్తే సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మీకు ఏంటంటే ఆల్రెడీ రెడీ. సో రెడీ ఉంటుంది, మీరు యూజ్ చేసేయచ్చు అంతే. There's nothing extra in it. బట్ షాపిఫై చాలా చార్జ్ చేస్తారు సార్, 2,500 per month. అలా అందుకే అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి సో చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే వరకును వాళ్ళు ఏం చేస్తారు అంటే సో వర్డ్ ప్రెస్ అనేది వాడతారు. వన్స్ దే స్టార్టెడ్ గెటింగ్ రెవెన్యూ ఎవ్రీథింగ్, సో ఓకే మనము ఎవరీ మంత్ ఓకే సో కొంచెం రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఓకే సో నెక్స్ట్ నేను చెప్పిన స్కేల్ అప్ అని చెప్పేసి, సో స్కేల్ అప్ మీరు చేయాలా అంటే సో యూ కెన్ ఆప్ట్ ఫర్ మీ దగ్గర అప్పుడు బై ద టైం సో మీకు ఒక మార్కెట్ లో సో కొంచెం పేరు వచ్చింటది. సో అప్పుడు మీకు బ్రాండ్ వచ్చింటది, అంటే అట్లీస్ట్ మీ నోన్ కస్టమర్స్ ఉంటుంది, రిపీటెడ్ బయర్స్ ఉంటారు. సో అప్పుడు మీరు ఏమి అంటే సేమ్ డొమైన్ యూ కెన్ షిఫ్ట్ ఇట్ టు ఓకే సో అదర్, అక్కడ షాపిఫైకి మీరు షిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఈజీగా బిజినెస్ అనేది చేయొచ్చు. ఓకే, క్లియర్ అండి? క్లియర్ సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. ఐ స్టాప్ ఇట్ హియర్. ఓకే, డన్.